హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. అవుట్నోవేట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద సేల్స్ డెవలప్మెంట్ రిప్రజెంటేటివ్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 85,000 పర్ మంత్లీ శాలరీ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి ఫిక్స్డ్ శాలరీ అనమాట. 65 to 75,000 వచ్చేసి ఫిక్స్డ్ శాలరీ అనమాట. అండ్ అలాగే యావరేజ్ ఇన్సెంటివ్స్ 10,000 వరకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఎర్నింగ్స్ పొటెన్షియల్ కనుక చూసుకున్నట్టయితే 85,000 వరకు మీరు ఎర్నింగ్, సో 85,000 వరకు మీకు శాలరీ అనేది, సో ఇవన్నీ కలిపి మీకు 85,000 వరకు శాలరీ అనేది మీకు రావడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే, సో నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని వీడియోకి చిన్న లైక్ అయితే వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి, రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఇది అర్జెంట్ హైరింగ్ అనమాట. మీకు హెచ్ఆర్ వాళ్ళు ఫాస్ట్గా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ జాబ్కి జాయిన్ అయిన తర్వాత మీరు పిఎఫ్, అలాగే మొబైల్ అలవెన్సెస్, అండ్ అలాగే ఇంటర్నెట్ అలవెన్సెస్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వీక్లో 5 days వర్క్ అనేది ఉంటుంది. 2 వీక్ ఆఫ్స్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సేల్స్ డెవలప్మెంట్ రిప్రజెంటేటివ్ లెవెల్ 2 యూఎస్ ప్లేస్మెంట్స్ అండ్ రిమోట్ స్టాఫ్ అనమాట. సో ఈ కంపెనీ వచ్చేసి యుఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. సో మీరు నైట్ షిఫ్ట్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే వీఆర్ సీకింగ్ అన్ ఎనర్జెటిక్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ సేల్స్ డెవలప్మెంట్ రిప్రజెంటేటివ్ అనమాట. సో ఎవరైతే ఎనర్జెటిక్ అండ్ అలాగే రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటారో, అండ్ అలాగే టెలికాలింగ్ స్కిల్స్ ఉంటాయో, సో అటువంటి వాళ్ళైతే ఈ యొక్క టీంలో జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో డైనమిక్ సేల్స్ టీంలో జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది ఐడియల్ క్యాండిడేట్ హ్యాస్ ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ B2B సేల్స్ అనమాట. సో మీకు ప్రియర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫౌండర్స్ అండ్ సిఇఓస్ ఇన్ ద యుఎస్ మార్కెట్ అండ్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ టు డ్రైవింగ్ గ్రోత్ సర్వీసెస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ రోల్ రిక్వైర్స్ ఏ నైట్ షిఫ్ట్ షెడ్యూల్ టు అలీ విత్ యుఎస్ బిజినెస్ అవర్స్ అనమాట. సో ఇది కంప్లీట్గా యుఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి మీరు నైట్ షిఫ్ట్లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో యుఎస్ బిజినెస్ అవర్స్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్. సో నెక్స్ట్ వచ్చేసి కీ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే లీడ్ జనరేషన్ అండ్ అవుట్ రీచ్ అనమాట. ప్రోయాక్టివ్లీ సోర్స్ అండ్ క్వాలిఫై లీడ్స్ త్రూ టెలికాలింగ్, ఈమెయిల్ అవుట్ రీచ్ అండ్ ఆన్లైన్ రీసెర్చ్ అనమాట. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. బిల్డ్ స్ట్రాంగ్ ర్యాపర్ విత్ డెసిషన్ మేకర్ ఇంక్లూడింగ్ ఎస్ఎంబి ఫౌండర్స్ అండ్ సిఇఓస్. డీల్స్ అండ్ క్లయింట్స్ సక్సెస్ కనుక చూసుకున్నట్టయితే సక్సెస్ఫుల్లీ క్లోజ్ డీల్స్ విత్ ఏ ఫోకస్ ఆన్ బిల్డింగ్ లాంగ్ టర్మ్ క్లయింట్స్ రిలేషన్షిప్ అనమాట. సో మీరు క్లయింట్స్తో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఉంటూ మీరు ఆ యొక్క డీల్స్ని అయితే మీరు సక్సెస్ఫుల్గా డీల్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొలాబరేట్ విత్ ఇంటర్నల్ టీమ్స్ టు ఎన్ష్యూర్ సీమ్లెస్ ఆన్బోర్డింగ్ అండ్ క్లయింట్ సాటిస్ఫాక్షన్. సో ఇంటర్నల్ టీమ్స్తో అయితే మీరు కొలాబరేట్ అవుతూ క్లయింట్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ నాలెడ్జ్ అండ్ రిపోర్టింగ్ కనుక చూసుకున్నట్టయితే స్టే అప్డేటెడ్ ఆన్ యుఎస్ మార్కెట్ ట్రెండ్స్ అండ్ అలాగే కాంపిటేటర్ యాక్టివిటీస్ అండ్ క్లయింట్ ఇండస్ట్రీస్. సో యుఎస్ మార్కెట్ ట్రెండ్స్ని మనం అప్డేట్లో అయితే ఉండాలన్నమాట. సో ఎప్పటికప్పుడు ఎలాంటి ట్రెండ్స్ వస్తున్నాయి, సో వాటి గురించి మనము అప్డేట్లో అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడ్ డీటెయిల్ సేల్స్ రిపోర్ట్స్ ఇంక్లూడింగ్ మెట్రిక్స్ అండ్ ఇన్సైట్స్ అండ్ మేనేజ్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చి రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే మినిమం 4 years ఆఫ్ కోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ B2B సేల్స్,
విత్ ఏ ఫోకస్ ఆన్ ది యుఎస్ మార్కెట్ అనమాట. మీకు మినిమం 4 years ఎక్స్పీరియన్స్ అయితే సేల్స్లో ఉండాలని అడుగుతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రూవెన్ టెలికాలింగ్ ఎక్స్పర్టైజ్ అండ్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ పర్సుయేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాలన్నమాట. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అలాగే టెలికాలింగ్ స్కిల్స్ అయితే మీకు ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ సర్వీస్ అండ్ గ్రోత్ సొల్యూషన్ టు ఎస్ఎంబి ఫౌండర్స్ అండ్ సిఇఓస్. సో ప్రోడక్ట్స్ సెల్లింగ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ అలాగే సో నెక్స్ట్ వచ్చేసి ఎంబీఏ ప్రిఫర్డ్ బట్ నాట్ మ్యాండేటరీ. సో ఎంబీఏ స్టూడెంట్స్ని అయితే ప్రిఫర్ చేస్తారు బట్ నాట్ మ్యాండేటరీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి విల్లింగ్నెస్ టు వర్క్ నైట్ షిఫ్ట్ టు కేటర్ టు యుఎస్ బిజినెస్ అవర్స్ అనమాట. సో నైట్ షిఫ్ట్లో మీరు యుఎస్ బిజినెస్ అవర్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ రిక్వైర్ కనుక చూసుకున్నట్టయితే మీ నుండి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ అలాగే బిజినెస్ డెవలప్మెంట్ స్కిల్స్ అయితే మీకు ఉండాలన్నమాట. అండ్ అలాగే ప్రియర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ టెక్నాలజీ ఫోకస్డ్ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ ఆర్ డివర్స్ ఇండస్ట్రీస్ అన్నమాట. మీకు ప్రియర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి విత్ టెక్నాలజీ అండ్ అలాగే ప్రోడక్ట్స్ అండ్ అలాగే సర్వీసెస్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలారిటీ విత్ అకౌంట్ బేస్డ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండ్ టార్గెటెడ్ అవుట్రీచ్ టెక్నిక్స్ అనమాట. నాలెడ్జ్ ఆఫ్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ సేల్స్ మెథడాలజీస్ అండ్ టెక్నిక్స్. సో నెక్స్ట్ వచ్చేసి ట్రాక్ రికార్డ్ ఆఫ్ సక్సెస్. సో మీ యొక్క సక్సెస్ని మీరు ట్రాక్ రికార్డ్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ కనుక చూసుకున్నట్టయితే ఏ కాలేజ్ గ్రాడ్యుయేట్ బ్యాచిలర్ డిగ్రీ మినిమం బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రిఫర్డ్ ఫీల్డ్ కనుక చూసుకున్నట్టయితే మార్కెటింగ్, ఇంగ్లీష్, ఆర్ట్స్ ఆర్ ఇంజనీరింగ్. సో ఆర్ట్స్ అలాగే సైన్స్, ఇంజనీరింగ్ అండ్ అలాగే మార్కెటింగ్ ఫీల్డ్లో మీరు ఎడ్యుకేట్ అయి ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్, ఇది ఫుల్ టైం జాబ్ అనమాట. నైట్ షిఫ్ట్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, గ్రాడ్యుయేట్స్. సో ఎనీ డిగ్రీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుడ్ ఇంగ్లీష్ స్కిల్స్ కూడా మీకు ఉండాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్కి ఎనీ జెండర్ అప్లై అయితే చేసుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను అప్లై లింక్ అని క్లియర్గా మెన్షన్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.